వైసీపీ పార్టీలో దిగజారిపోయే పరిస్థితులు ఉన్నా కానీ టీడీపీ నేతల మీద ఇంకా అభాండాలు వేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఆమె పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఒక జబర్దస్త్ రోజా గురించి నన్ను మీరు మాట్లాడమంటున్నారు. నాకు అసలు మాట్లాడడానికే అవమానకరంగా ఉంటుందండి ఆవిడ గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే ఒక పద్ధతి పాడు లేదు, మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండదు. ఆవిడ ఏం మాట్లాడుతుందో కూడా ఆవిడకి తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే మహిళల మీద విపరీతమైనటువంటి అన్యాయాలు జరుగుతున్న రోజు, హత్యలు జరుగుతున్న రోజు, మహిళలు నడి రోడ్డు మీద బూటకాలతో తద్దుతున్న రోజు ఆవిడ ఒక మహిళా మంత్రిగా ఉండి మాట్లాడిన మనిషి ఈరోజు మహిళలకు రక్షణ, భద్రత, మహిళలు జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు ఆవిడ మాట్లాడుతుంది అంటే కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారేమో మరి నాకు అర్థం అవుతుంది ఒక్కొక్కసారి. ఎంత దారుణం అంటే ఈవిడ జబర్దస్త్లో ఉండి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయొచ్చు, కానీ బయట ఎవరైనా ఒక మహిళ ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద వెక్కిరింతలు, హేళనలు, అవమానకరంగా మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత ఆవిడ ఆడుదాం ఆంధ్ర అని ఒక తీసుకొచ్చింది ఆవిడ. ఈ ఆడుదాం ఆంధ్ర అన్నది కానీ ఈరోజు ఎంక్వైరీ చేస్తే ఎన్ని లొసుగులు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాలో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరో తెలుసా అండి మీకు? 65 సంవత్సరాల వృద్ధులు, 70 సంవత్సరాల వృద్ధులు, ఉపాధి హామీ కూలీ వేతనదారులు, వీళ్ళంతా కూడా ఉన్నారు అందులో. మీరు తీసి చూడండి. మా నియోజకవర్గంలో 65 సంవత్సరాలు ఒక అమ్మ పేరుంటే నేను అడిగాను, ఏంటమ్మా నువ్వు ఆడుతున్నావా అంటే, ఊరుకోండమ్మా వాళ్ళేదో డబ్బులు తీసుకోవడానికి నా పేరు రాస్తారని అడుగుతున్నారేంటి మీరు అంటే. యువతని ప్రోత్సహించడం అవసరమే, నేను కాదన్ను. కానీ ఇలా అక్రమంగా సంపాదించడానికి కోసం, వాళ్ళు జోపులు నింపుకోవడానికి కోసం, వాళ్ళు దోచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు అవి. ఆవిడ ఎప్పటికి కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ మాట్లాడిన దానికి కౌంటర్ అయ్యాలంటే నాకైతే అవమానకరంగా అనిపిస్తుంది. యాక్చువల్గా అలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పకపోతే ప్రజలకి విషయాలు తెలియదు కదా అని చెప్తున్నాం, కానీ వాళ్ళు ఎందుకంటే గులువింద తన వెనక్కున్న నలుపు తెలియకుండా మాట్లాడిన చందాన మాట్లాడుతున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరు గుండె నొప్పి అని, ఒకరు కాలు నొప్పి అని, ఒకరికి వేణు నొప్పి అని, ఒకరికేమో ఇలా అనుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు అక్రమాలు అన్యాయాల వల్లే ఈరోజు 11 సీట్లలో మిగిలిపోయారని, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారని. ప్రతిపక్ష హోదాని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఇవ్వరు, ప్రజలు వాళ్ళకి ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు వాళ్ళని పూర్తిగా తిరస్కరించారు. 151 సీట్ల నుంచి ఈరోజు 11 వచ్చాయి అంటే 11 రెడ్ అయ్యాడు ఆయన. ఈ 11 రెడ్ అయ్యాక కూడా ఇంకా బుద్ధి రాలా, అసెంబ్లీకి రావట్లేదు. వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు, ఎందుకంటే పదవులు పోతాయని. ఈ విధంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటారు. మరి అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష హోదాతో బొత్స సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు అక్కడ? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? ప్రజలు ఇచ్చారు. అక్కడ మీకు స్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చింది, ఇక్కడ మీకు స్థానాలు లేవు కాబట్టి రాలేదు. అది కూడా ఇంగిత జ్ఞానం లేని మనుషుల గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. కాబట్టి ప్రజలు గమనించారు, ప్రజలన్నీ తెలుసుకున్నారు. తెలుసుకోబట్టే ఈరోజు మాకు నిండు మనసుతో 164 సీట్లతో దీవించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 9 నెలల సంక్షేమ అభివృద్ధి పాలన 2 కళ్ళలుగా చక్కగా వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. మేమేమైనా చెయ్యలేకపోతున్నాము అంటే మేము ప్రజలకు చెప్పుకోగలుగుతున్నాం. మేము మే నుంచి మాకు ఈ అమ్మకి 100 ఇస్తామనుకుంటున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అలాగే రైతు భరోసా మే నుంచి ఇస్తాము అన్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళలాగా 250 పెంచుకొని వెళ్ళిన బాపత్తులు కాదు వీళ్ళు. ఒకేసారి అన్నారు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మొత్తం ప్రపంచం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరూ లేరు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే అని ప్రజలు గుర్తించారు. తర్వాత వికలాంగులకు 6,000 కానీ, పూర్తిగా రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి అంటే 10,000 రూపాయలు కానీ, పూర్తిగా మంచం పట్టినటువంటి ఇంకొక మనిషి సహాయం తీసుకుంటున్న వాళ్ళకి 15,000 రూపాయలు కానీ ఇస్తున్న ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వమే.
అది చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్పగలం మేము. కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే అర్హత లేదు వాళ్ళకి, మమ్మల్ని అనే అర్హత లేదు వాళ్ళకి. మీరు రెడ్ బుక్ కనుకండి, వాళ్ళందరూ రెడ్ బుక్ అంటే చెమటలు పట్టి ఒక్కొక్క రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఊరికనే జాయిన్ అయిపోతున్నారు. రెడ్ బుక్లో ఏంటంటే పూర్తిగా గత 5 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మహిళలను అవమానపరుస్తూ, అలాగే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవమానపరిచే విధంగా తిట్లతో, అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు. అంతేగాని అందరినీ రెడ్ బుక్లో చేరుస్తామని చెప్పలేదు. రెడ్ బుక్ అంటే కొంతమందికి వాళ్ళకి వాళ్ళే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు అందుకని భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ద్రోహాలు, నేరాలు, కుట్రలు అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ వాళ్ళకి భయపడి అంటున్నారు తప్ప. కానీ మేమైతే సంక్షేమ అభివృద్ధి పాలన చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళలా ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. జగన్ విమర్శించే స్థాయి నారా లోకేష్ లేదని అమ్మటరామారావు ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే ఆయన పులివెందుల ఎమ్మెల్యే, ఈయన మంత్రి. కరెక్టే, ఈయన పెద్ద స్థాయి, ఆయన తక్కువ స్థాయినా? కొంచెం చిన్నోళ్ళతో విమర్శింపని చేస్తాం ఈసారి ఆయన స్థాయి ఎవరున్నారంటే వెతికితే దొరకరేమో బహుశా. ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా హత్యలు, నేరాలు, ఘోరాలు, ఇంట్లో తల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేయడం, చెల్లికి ఆస్తి ఇవ్వబడుతుందని బయటికి నెట్టేయడం, అలాగే బాబాయిని చంపడానికి ప్లాన్ చేయడం, ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని వెతకాలంటే కష్టమే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తాంలేండి. పగటకళ్ళ కనొద్దని చెప్పండి. పాపం ఇన్ని రోజులు 5 సంవత్సరాలు తాడేపల్లి కొంపలో ఆయన కన్నది పగటకళ్ళలే. మహానుభావుడు లెగ్గు, ఆ లెగ్గు రోజా లెగ్గు, 2 లెగ్గులు ఉన్నాయి అక్కడ. ఆ లెగ్ వచ్చింది, కరోనా వచ్చింది. 3 సంవత్సరాల అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిపాలన లేదు. ఆ తర్వాత ఆయనకు పరదాలు, గోడలు ఇవి ఉంటే కానీ బయటకు రాడు. ఆయనకు మనుషులే కాదు, చెట్లు పడవు. కాబట్టి అట్లాంటి మనిషి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఏమో యుగం అంతమైపోతుందేమో, వస్తే అప్పుడు రావాలి.